కొత్తగా అరుణాచలం వెళ్ళేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కానీ అందులో ఒక ప్రదేశము అగ్నిజ్వాలలతో నిండి ఉంది. ఆ జ్వాలలోకి వెళ్తే మనం కాలిపోం, కానీ మనలో ఆ జ్వాలలు మన ఆత్మని శుద్ధి చేస్తాయి. అదే అరుణాచలం. ఆ జ్వాలలు సాక్షాత్ పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం. ఫస్ట్ బ్రహ్మ సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిని విష్ణువు నడిపిస్తున్నాడు. అలా జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఆపడానికి శివుడు ఇద్దరి మధ్య ఒక పెద్ద జ్యోతి స్తంభంలాగా వెలిశాడు. అనంతరం విష్ణువును మరియు బ్రహ్మను ఆ జ్యోతి స్తంభం యొక్క ఆది మరియు అంతము చూసి రమ్మని శివుడు ఆదేశిస్తాడు. ఇద్దరికీ ఎంత ప్రయత్నించినా ఆది మరియు అంతము కనిపించదు. అప్పుడు విష్ణువు తాను ఈ లింగం యొక్క ఆది చూడలేకపోయానని నిజం చెప్తాడు. కానీ బ్రహ్మ తాను శీర్షం అంటే తలభాగం చూశానని అసత్యం పలుకుతాడు. అప్పుడు అది గ్రహించిన శివుడు నీకు ఇక భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని బ్రహ్మను శపిస్తాడు. తదుపరి విష్ణువు వంక తిరిగి భూలోకాలలో నాకన్నా నీకే ఎక్కువ ఆలయాలు ఉంటాయని విష్ణువుకు వరమిస్తాడు. తదనంతరము శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు. అలా ఆవిర్భవించిన అగ్నిలింగమే అరుణాచల విశిష్టతను చెబుతూ తిరువన్నూరులో జన్మించడం, కాశీలో మరణించడం మరియు చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాన్ని స్మరించడం వల్ల వస్తుందని చెబుతారు. అంత విశిష్టమైన క్షేత్రం ఈ అరుణాచలం. అరుణాచలం అనేది ఒక నార్మల్ కొండ కాదు. పరమ పవిత్రమైన పరమశివుడే గిరి రూపంలో అక్కడ వెలిసాడు. అందుకనే అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే అది జరుగుతుంది. 1775వ సంవత్సరంలో విశ్వకర్మచే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు పురాణాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని జ్యోతిర్లింగం అని కూడా అంటారు. తిరుమన్నామలయంలో రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంది. నేటి నాగరికతాన్ని గుర్తు చేస్తుంది. ఈ రాజగోపురం నుంచి కొంచెం లోపలికి వెళ్ళే మార్గంలో మహానంది కనిపిస్తుంది. దీనిని బల్లాల మహారాజు నిర్మించారు. ఈ నందికి అభిషేకాలు, అర్చనలు అన్నీ పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగము ఈ అరుణాచలేశ్వరాలయంలో ఉంది. ఇది 21 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించారు. ఈ ఆలయ గోపురాలు, ఇతర నిర్మాణాలు ఆగ్నేయ భారతదేశ శిల్పకళకు ఒక ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ ఆలయ గోపురము 66 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి. ఈ ఆలయంలోని ప్రధాన దేవత అరుణాచలేశ్వరి భార్య పార్వతీదేవి. ఈ పార్వతీదేవి ఉన్నమలయం అని కూడా పిలుస్తారు. ఆలయ శిల్పకళలో ద్రావిడ శిల్పకళని నిర్మించబడింది. ఇది 9వ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించబడింది. అనంతరం చోళులు, విజయనగర సామ్రాజ్య కాలంలో మరింత విస్తరించబడి శిల్పకళలో ఉన్నత స్థాయిలోకి తీసుకువచ్చారు. ఈ ఆలయం మన దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 25 ఎకరాల్లో నిర్మించారు. అరుణాచలేశ్వర ఆలయానికి తూర్పు వైపు రాజగోపురం ఉంటుంది. ఈ రాజగోపురము 217 అడుగుల పొడవు గల రాజగోపురం. అరుణాచలేశ్వరిని దర్శించుకోవాలంటే ఈ రాజగోపురం నుండి మొదలు 3 గోపురాలను దాటి వెళ్ళాలి. రాజగోపురము దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే కంబత్తు ఇలయనార్ ఆలయం ఉంటుంది. దీనిని తెలుగులో సంబోద్భవ కుమారస్వామి ఆలయమని అంటారు. ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత మనం చేరుకోవాల్సినది 2వ గోపురం బల్లాల గోపురం. బల్లాల గోపురాన్ని చేరుకునే ముందు కుడి చేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది. దర్శించుకొని తరిద్దాం. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత మనం చేరుకోవాల్సింది 3వ గోపురం కిలి గోపురం. కిలి అంటే చిలుక. అరుణగిరి నాథక్ ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులకు కనిపిస్తారని చెప్తూ ఉంటారు. ఈ కిలి గోపురం గర్భాలయం మరియు అపిత
కూచాంబ అమ్మవారి ఆలయం ఉంటాయి. దర్శించుకొని మన జన్మ చరితార్థం చేసుకుందాము. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వలన 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. అలానే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం అరుణాచలేశ్వరాయ నమః అని ప్రదక్షిణ చేసే ఆ అరుణాచల శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచలంలో 8 దిక్కుల 8 శివలింగాలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి. అందులో అగ్నిలింగము, వాయులింగము, ఇంద్రలింగము, నైరుతిలింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము ఇలా ఉంటాయి. సో ఈ 8 లింగాల చుట్టూ దర్శించుకున్న తర్వాత అరుణాచలేశ్వరిని దర్శించుకోవాలి. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల 1,000,000 జన్మల పాపములు అక్కడ దగ్ధమవుతాయని చెప్తారు. ఒక్కసారి భగవాన్ ఇలా అన్నారు, అరుణాచల అనేది మహామంత్రం. ఇది నమశివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువ. ఈ 3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి అరుణాచల శివ అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుందన్నమాట. ఇది ఎలా సాధ్యమని ఒకరు ప్రశ్నించగా భగవాన్ అదా మీ సందేహము, అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి, నమశివాయ అనేది యోగ పంచాక్షరి. ఇది నేను చెబుతున్నది కాదు, స్కంద పురాణంలో కూడా వ్రాయబడి ఉంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.